ఆస్పిరెంట్స్ 2026 ఫిబ్రవరి 24 మీకు అందరికీ గుర్తుంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్సి ఎగ్జామినేషన్కి లాస్ట్ డేట్ ఆ రోజు ఈవినింగ్ మరి క్లోజ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ సంవత్సరం అనేకమైనటువంటి మార్పులు ముఖ్యంగా మనం తీసుకురావడం జరిగింది. ఆ మార్పులో ప్రధానమైనటువంటి 4 మాడ్యూల్స్ అంటే 4 స్టెప్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి సిఎస్సికి అప్లై చేయడం. దాంట్లో మీరు ఎక్కడ కూడా 8 ఆప్షన్ లేదనేది ఆందోళనకు గురవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇలాంటి ఆందోళన గుర్తుంచుకున్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను పిఐబిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా అందరికీ కూడా ఒక ప్లాన్ ఇచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే మీరు సబ్మిట్ చేయండి, 8 ఆప్షన్ ఇస్తాము, 3 days పాటు ఈ విండో ఓపెన్ ఉంటుంది. కాబట్టి కామన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఏమవుతుందో దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి ఇతరత్ర కరెక్షన్స్కి 3 days పాటు ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని గతంలో జరిగినటువంటి 2025లో సిడిఎస్ ఎగ్జామ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎన్ఏ ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీకు అందరూ కూడా 3 days పాటు ఈ యొక్క దాని విండోని ఓపెన్ అవడం వల్ల మీకు ఎటువంటి ఏదైనా పొరపాట్లు జరుగుంటే నేమ్ కరెక్షన్ లాంటి వాటిని మీకు ఎక్కడ కంగారు పడే పని లేకుండా, టెన్షన్ పడే పని లేకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8 ఆప్షన్ ద్వారా మీకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా మీరు ప్రిపేర్ కమని కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.